అది హాస్పిటల్ వద్ద ఉన్న సిచ్యువేషన్. ఇక కాపు నేతలు కూడా స్పందిస్తున్నారు. మరోవైపు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేసిన దానికి సంబంధించి మనం చూస్తున్నాము. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ముద్రగడ పద్మనాభం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా అన్నారు. 1978లో ఎమ్మెల్యేగా ప్రజా జీవితాన్ని ప్రారంభించిన ముద్రగడ సేవల్ని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. పలుమార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్సభ సభ్యుడిగా సేవలందించారు. ముద్రగడ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ముద్రగడ మద్దతుదారులకు కూడా సానుభూతి ప్రకటించారు పవన్ కళ్యాణ్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం కన్నుమూశారనే వార్త తెలిసిన తరువాత విడుదల చేసిన ప్రకటన ఇది. అంతేకాదు పలువురు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. ఆయన మృతి నిజంగా బాధాకరం అంటూ స్పందిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు ఒక ట్వీట్ చూస్తున్నారు. అంబటి రాంబాబు కూడా స్పందించారు. మీరు చూస్తున్నారు 7:20కి ఆయన ఒక ట్వీట్ చేశారు. కాపు యోధుడు ముద్రగడ పద్మనాభం అంటూ ఆయన గురించి రాసుకొచ్చారు. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నా అంటూ అంబటి రాంబాబు ఆయన సంతాపాన్ని తెలిపారు. ఇక ముద్రగడ పద్మనాభం మరణంపై కేటీఆర్ కూడా, ఇక్కడ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ సంతాప ప్రకటన మనం చూస్తున్నాం. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రజలకి విశిష్ట సేవలందించిన ఆయన కాపు సామాజిక వర్గ హక్కుల సాధన కోసం పోరాడిన నేతగా నిలిచిపోతారు అని అన్నారు. ఇక శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మరణం తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు, ముఖ్యంగా సామాజిక ఉద్యమాలకు తీరని లోటు అని, ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతి అంటూ కేటీఆర్ రాసుకొచ్చారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించారు. తెలుగు రాష్ట్రాల నేతలంతా కూడా స్పందిస్తూ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం లేని లోటు తీర్చలేనిది అని, ఆయన రాజకీయాల్లో ఒక తనదైన ముద్ర వేశారని, రాజకీయ నేతగానే కాదు పార్టీలకు అతీతంగా కూడా ఆయన వ్యవహరించిన తీరుని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. పలువురు రాజకీయ నాయకులు ఆయనని గుర్తు చేస్తూ మాట్లాడుకుంటున్నారు, ట్వీట్లు చేస్తున్నారు, సంతాపాన్ని తెలుపుతున్నారు. ఆయన అభిమానులకు, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరోవైపు ఆయన పార్థివ దేహాన్ని రేపు ఉదయం కిర్లంపూడికి తీసుకొస్తారని చెప్పి ఆయన కుమారుడు ఆ విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించారు. మరోవైపు కాంగ్రెస్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఒక ప్రకటన చేశారు. ముద్రగడ పద్మనాభం చనిపోయారనే వార్త తెలియగానే పలువురు సంతాపం తెలుపుతున్న సందర్భం మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతి పట్ల తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రజా జీవితంలో ముద్రగడ పద్మనాభం పోషించిన పాత్ర చిరస్మరణీయమని, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా ఆయన ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ తనదైన ముద్ర వేసిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు అంటూ మహేష్ గౌడ్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా సంతాపం తెలిపారు. ఆ ట్వీట్ మనం చూస్తున్నాం. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త విచారం కలిగించింది. పద్మనాభం గారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక ట్వీట్ చేశారు.